హలో ఎవ్రీవన్ మన ఏపీలో ఈ ఏడాది చివరన ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ అదేవిధంగా మన ఏపీలో పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి లెక్చరర్స్ పోస్టులు భర్తీ చేయాలి అనే ఉద్దేశంతో నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది. వాటి గురించి మన ఛానల్ వీడియోస్ కూడా ఆల్రెడీ మీకైతే ఇంటిమేట్ అయితే చేయడం జరిగింది. సో అదేవిధంగా ఆల్రెడీ మీకు వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. మన ఏపీలో డివైఈఓ పోస్టులు కూడా భర్తీ చేస్తున్నారు ఏపీపీఎస్ ద్వారా అనేసి మీకు ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. దాని గురించి కూడా మన ఛానల్లో కూడా మీకు కూడా అప్డేట్ అయితే చేయడం జరిగింది. సో డివైఈఓకి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత నేను మీకు వీడియో చేస్తానని చెప్పాను కదా. సో కాబట్టి డివైఈఓకి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఫుల్ నోటిఫికేషన్ మనకి ఏమి ఇచ్చారు అంటే నోటిఫికేషన్స్ మీకు ఎప్పటి నుంచి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి డేట్ స్టార్ట్ అవుతుంది, సో ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, సో ఎలా కండక్ట్ చేస్తారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, జోన్ వైజ్గా మనకి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, సిలబస్ వివరాలు ఏమిటి, అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ వివరాలు ఏమిటి, ఎగ్జామ్స్ అనేది మీకు స్క్రీనింగ్ టెస్ట్, అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్, సో ఎగ్జామ్స్ అనేది ఎన్ని స్టెప్లు మీకు కండక్ట్ చేస్తారు, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో మనం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూసేసి అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో ఇంక లేట్ వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. సో ఇక్కడ మీరు ఇప్పుడు నోటిఫికేషన్ గమనిస్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఏపీపీఎస్సీ ద్వారా విజయవాడ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ ఎలాంటి పోస్టులు భర్తీ చేస్తున్నారంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎడ్యుకేషన్ సర్వీస్ భాగంగా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఆల్రెడీ మీకు డివైఈఓకి సంబంధించి ఒక నోటీస్ రావడం జరిగింది. దాని గురించి మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. అది ఒక చిన్న ఇన్పేట్ మాత్రమే ఇచ్చారు. ఈరోజు మీకు ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో అందులో భాగంగా మనకి ఇక్కడైతే శాలరీ వివరాలు ఇచ్చారు, ఏజ్ లిమిట్ వివరాలు ఇచ్చారు. దాని గురించి తెలుసుకుంటే ఏజ్ అనేది మీకు అయితే కంపల్సరీ 18 to 42 ఇయర్స్ మధ్య అయితే ఉండాల్సి ఉంటుంది. ఎప్పుడంటే మీకు కట్ ఆఫ్ డేట్ 2023 జూలై 1 నాటికి మీకు ఓకేనా. సో జూలై 1 నాటికి మీకు 18 to 42 ఇయర్స్ మధ్య అయితే ఉండాల్సి ఉంటుంది. సో శాలరీ వివరాలు చూసుకుంటే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ చూడవచ్చు 61,960 నుంచి 1,51,370 ఇస్తాము అనేసి క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో అదేవిధంగా టోటల్గా మనకి స్టేట్ వైజ్ మనకి 38 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు, మీరైతే గమనించవచ్చు. సో మీకు అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మీకు జనవరి 9 నుంచి స్టార్ట్ అయ్యి మీకు జనవరి 9 నుంచి స్టార్ట్ అయ్యి జనవరి 29 వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీరు ఇక్కడైతే నోటిఫికేషన్ అనేది గమనించవచ్చు ఓకేనా. అది కూడా మిడ్ నైట్ మనకి 11:59 కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అఫీషియల్ లింక్ కూడా ఇక్కడైతే మనకైతే ఇవ్వడం జరిగింది. సో మీకు నోటిఫికేషన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత నేను కూడా మీకు కంపల్సరీ అప్పుడు కూడా మీకైతే ఇంటిమేట్ అయితే చేస్తాను. సో ఓకేనా. సో ఆల్రెడీ ఎవరైనా గ్రూప్స్కి ఏమైనా ప్రిపేర్ అయ్యింటే ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే డైరెక్ట్గా మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో లేదంటే ఓటీపీఆర్ మీరు ఇంకా రిజిస్ట్రేషన్ కావాలంటే రిజిస్ట్రేషన్ అయ్యి తర్వాత లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో ఫర్దర్ డీటెయిల్స్లో వెళ్తే క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఎన్ని పోస్టులు భర్తీ చేస్తాం జోన్ వైజ్ చూసుకుంటే మనకి 4 జోన్లు ఉన్నాయి. జోన్ ఫస్ట్లో మనకి 7 పోస్టులు, జోన్ 2లో 12 పోస్టులు, జోన్ 3లో 8 పోస్టులు, జోన్ 4లో మనకి 11 పోస్టులు, టోటల్గా మనకి 38 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు, మీరైతే గమనించవచ్చు. సో తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు చూసుకుని మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. మనకి నేమ్ ఆఫ్ ది పోస్టులు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎడ్యుకేషన్ సర్వీసెస్ కింద ఏ ఫస్ట్ ఆఫ్ సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఓకేనా. సో మీరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్లో పీజీలో మీరు వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ చేసిన అవసరం ఉంటుంది. దాంతోపాటు మీకు సూటబుల్ ఫర్ అడ్మిషన్స్ ఇన్ టు బీఈడీ కోర్సెస్ ఓకేనా. సో మీరు అడ్మిషన్స్ తీసుకునే విధంగా బీఈడీలో దానికి ఒక సబ్జెక్ట్గా ఉండాలి అనేసి క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది, మీరైతే గమనించవచ్చు. సో ఫర్దర్ డీటెయిల్స్కి వెళ్ళైతే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ మనకి జోన్స్ అయితే ఇచ్చారు. సో జోన్ 1లో చూసుకుంటే మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం లాంటి డిస్టిక్లు అయితే వస్తాయి. జోన్ 2లో మీకు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అని కృష్ణా డిస్టిక్లు అయితే వస్తాయి. జోన్ 3లో మనకి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు డిస్టిక్ అయితే వస్తాయి. సో జోన్ 4లో మనకి చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు లాంటి డిస్టిక్లు అయితే వస్తాయి. సో మీరు ఏ జోన్లో ఉన్నారు అనేసి ఇక్కడ నుంచి మీరైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ ఏజ్ లిమిట్ వివరాలు అయితే ఇచ్చారు. సో ఏజ్ లిమిట్ వివరాలు అనేది మీకు జూలై 2023 ఫస్ట్ నాటికి మీకు అయితే 18 to 42 ఇయర్స్ మధ్య ఉండాల్సి ఉంటుంది అనేసి క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేశారు, మీరు ఇక్కడైతే గమనించవచ్చు. తర్వాత మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్షన్ వర్తిస్తుంది. సో అదేవిధంగా పర్సన్ విత్ బెంచ్ మార్క్స్ డిజబిలిటీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్షన్ వర్తిస్తుంది అనేసి క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో హౌ టు అప్లై ప్రాసెస్ మొత్తం వీలైతే ఇచ్చారు. మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా మీరు చెక్ చేసి స్టడీ చేసి తర్వాత మీరైతే అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. తర్వాత పీజీఎస్ వివరాలు చూసుకుంటే మీకు 250 రూపీస్ అదేవిధంగా 120 రూపీస్ ఉంటుంది. సో ఇక్కడ 250 + 120 అనేది కొంతమందికి ఉంది. సో అంటే 120 రూపీస్లో కొంతమంది మాత్రం పే చేయాల్సి ఉంటుంది, కొంతమంది పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఎందుకంటే వాళ్ళు మనకి ఇక్కడ ఎవరు పే చేయాలి ఎవరు పే చేయకూడదు అనేసి వీలైతే మెన్షన్ అయితే చేయలేదు, కానీ 250 రూపీస్ కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది అని క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది, మీరైతే గమనించవచ్చు. సో మోడ్ ఆఫ్ పేమెంట్స్ ఫీజెస్ అనేది ఆల్రెడీ మీకు తెలుసు, డెబిట్, క్రెడిట్, ఆన్లైన్ ద్వారానే
మీరైతే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. సో ఎగ్జామినేషన్ వివరాలు చూసుకుంటే ఇక్కడ మీకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ కూడా ఉంటుంది. సో ఓకేనా. సో అంటే స్క్రీనింగ్ టెస్ట్ మెయిన్ ఎగ్జామ్ రెండు ఉంటాయమ్మా. ఓకేనా. సో స్క్రీనింగ్ టెస్ట్ అనేది మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే, సో తర్వాత వచ్చి మెయిన్ ఎగ్జామ్ అనేది మీకు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ సెంటర్స్ అయితే ఇచ్చారమ్మా. సో ఎగ్జామ్ సెంటర్స్ అనేది మీకైతే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఎస్పీసీఆర్ నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, అనంతపురం, కర్నూలు డిస్టిక్లో అయితే మీకు ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయి అనేసి క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. కానీ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తాము అనేసి వీళ్ళైతే క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయలేదు. సో మేబీ మీకు అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళైతే మీకైతే మెన్షన్ చేయొచ్చు అనేసి నేనైతే అనుకుంటున్నాను. సో తర్వాత మనం ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమిటి, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, సిలబస్ వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ మనకి నోటిఫికేషన్ జోన్ వైజ్ మీకు ఏ క్యాస్ట్ వరకు ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేసి మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. ఒకసారి గమనిద్దాం. ఇక్కడ ఓసీ చూసుకుంటే జోన్ 1లో 3, జోన్ 2లో 4, జోన్ 3లో 4, జోన్ 4లో 3 పోస్టులు, టోటల్గా మనకి 14 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది ఓసీ క్యాండిడేట్స్కి. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ టోటల్గా మనకి 38 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు, మీరైతే గమనించవచ్చు. చూసుకుంటే మనకి ఇక్కడ ఉమెన్స్ కూడా కేటాయించడం జరిగింది. ఓకే. ఒకసారి గమనిస్తే జోన్ 1లో ఉమెన్స్ కేటగిరీ వాళ్ళకి ఓసీలో 1 పోస్ట్, ఈడబ్ల్యూఎస్ 1 పోస్ట్, బీసీడీలో 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. ఇక్కడ నుంచి మీరు కూడా చెక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో జోన్ 1లో మనకి ఇక్కడ పర్సనల్ అయితే బెంచ్ మార్క్స్ కూడా వీళ్ళైతే పోస్టులు అయితే కల్పిస్తూ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. తర్వాత మనం ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ వివరాలు చూసుకుంటే మీకు ఇక్కడ మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది, అది స్క్రీనింగ్ టెస్ట్ కూడా ఉంటుందమ్మా. చూసుకుంటే మనకి పేపర్లో మనకి ఇక్కడ స్కీమ్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్. ఓకే. సో స్క్రీనింగ్ టెస్ట్లో చూసుకుంటే మనకి సబ్జెక్ట్లో మనకి జనరల్ స్టడీస్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే మనకి 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 150 మినిట్స్ అయితే ఉంటాయి. మాక్సిమం మాకు ఇక్కడ 150 మార్క్స్ అయితే ఉంటాయి. సో మీరైతే గమనించవచ్చు. తర్వాత సిలబస్. సో ఇదంతా మీకు కూడా సిలబస్ వివరాలేమా. సో ఇక్కడ చూడొచ్చు మనకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కింద మీకు ఏ సిలబస్ ఉంటుంది క్లియర్గా మెన్షన్ చేశారు. సో నెగిటివ్ మార్క్స్ ఉంటాయంటే నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి, 1/3 ఆఫ్ ద మార్క్స్ నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి అని క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది, మీరైతే గమనించవచ్చు. సో ఇదంతా మనకి సిలబస్ వివరాలే. తర్వాత వచ్చి మెయిన్ ఎగ్జామ్ అమ్మా. సో మెయిన్ ఎగ్జామ్ వివరాలు చూసుకుని మీకు మెయిన్ ఎగ్జామ్లో మనకి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, ఎడ్యుకేషన్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఉంటాయి. సో పేపర్ 1లో మనకి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ఉంటాయి. పేపర్ 2లో మనకి ఎడ్యుకేషనల్ పార్ట్ 1 ఉంటుంది. పేపర్ 3లో మనకి ఎడ్యుకేషన్ పార్ట్ 2 అయితే ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే మనకి 150 జనరల్ ఎబిలిటీలో, డ్యూరేషన్ 150 మినిట్స్, మాక్సిమం 150 మార్క్స్ అయితే ఉంటాయి. పేపర్ 2లో మనకి 150 మినిట్స్, 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. పేపర్ 3లో కూడా మనకి 150 మార్క్స్, 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, టోటల్గా మనకి 450 మార్క్స్ అయితే వీళ్ళైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తామంటున్నారు. సో ఇక్కడ కూడా మనకైతే 1/3 కింద మనకైతే నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మెయిన్ ఎగ్జామ్ సంబంధించి సిలబస్ అయితే ఇస్తారు. మేబీ మీకు ఏపీపీఎస్ ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏదైతే మీరు ప్రిపేర్ అవుతారో అదే సిలబస్ అయితే ఉండేది మ్యాక్సిమం. ఓకేనా. సో ఇదంతా కూడా మనకైతే నోటిఫికేషన్ సంబంధించి సిలబస్ వివరాలు. సో హౌ టు అప్లై ప్రాసెస్ గురించి, సిలబస్ వివరాలు, ప్రొసీజర్ గురించి మొత్తం ఇచ్చారు. సో మీరైతే టోటల్గా 28 పేజెస్ నోటిఫికేషన్ అయితే ఉంది. నోటిఫికేషన్ ఈ వీడియో కింద కామెంట్ చేసి ఇస్తాను, అక్కడి నుంచి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోండి. సో ఈ నోటిఫికేషన్ దాదాపుగా 17 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మాత్రమే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయింది, మీరైతే గమనించాలి. కాబట్టి ఈ అవకాశాన్ని అయితే అందరూ కూడా వదులుకోకుండా సో అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో ఇది నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను మీకైతే రిప్లై అయితే ఇస్తాను. సో ఇంకా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మరొకసారి కొత్త పెడితే మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.